నా తండ్రి దీవెనలు, నా తల్లి దీవెనలు అని తల్లిదండ్రులకు భయపడిన పిల్లలుగా ఉన్నారే, అలా అయితే ఆత్మలకు తండ్రి అంటున్నాడు చూడండి. ఆత్మలకు తండ్రి. అలా తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. బ్రతకరా? ఈ సమాజంలో దేవుడు మంచిని నేర్పించాడు, మంచిగా బ్రతకమని నేర్పించాడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రకృతి మంచి గనుక. ఈ ప్రకృతిని చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రకృతి అంతా పిల్లల కోసం నిర్మించిన తరువాత ఏమన్నాడు తెలుసా? ఇదంతా మంచిదిగా ఉన్నట్టుగా ఆయన చూశారంటే, మంచి ప్రకృతిలో అంతా మంచి చేశాడు ఆయన. తన పిల్లలకి ఇచ్చాడు. నాయనలారా, పిల్లలారా, దీన్ని స్వతంత్రించుకోండి, లోపరుచుకోండి, అనుభవించండి అని ఇచ్చినందుకు పిల్లలు ఎలా మారిపోయారు చెప్పండి? తండ్రి మీద తిరుగుబాటు చేసే పిల్లలు,